నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ చుట్టూ ఉన్న వారందరూ నీ వారే అనుకొని మురిసిపోకు. ఒకసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, అప్పుడే వారి అసలు మనస్తత్వం బయటపడుతుంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి విషయమే. మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ మొదటి మూవీతోనే మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో కొంతవరకు గుర్తింపు రావడంతో గతేడాది నవంబర్ లో హీరో వెంకటేష్ బంధువుల అమ్మాయి అయిన శివానితో నితిన్ ఎంగేజ్మెంట్ ని చేసుకున్నాడు. కానీ సంవత్సరం గడిచిన పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయినప్పుడే తాజాగా అక్టోబర్ 10న ఇరు కుటుంబ సభ్యులు నితిన్ కి శివానికి ఘనంగా పెళ్లి జరిపించారు. అలా ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అంతేకాకుండా పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా రోజుల తర్వాత నవ్వుతూ యాక్టివ్ గా కనిపించడంతో తన గురించి, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఈ పెళ్లికి ఎందుకు హాజరవ్వలేదు? 16 లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ తో పెళ్లి జరిపించారా? అసలు లక్ష్మీ ప్రణతి నెట్వర్త్ ఎంత? జూనియర్ ఎన్టీఆర్ వల్లే నార్నే నితిన్ సినిమాల్లోకి వచ్చాడా? జూనియర్ ఎన్టీఆర్ తన మామ నార్నే శ్రీనివాస్ తో కలిసి నిజంగానే సొంతంగా పార్టీ పెట్టబోతున్నాడా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. నార్నే లక్ష్మీ ప్రణతి అలియాస్ నందమూరి లక్ష్మీ ప్రణతి. ఈమె 1992 మార్చి 26న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి నార్నే శ్రీనివాసరావు, తల్లి మల్లిక. ఈమెకి నార్నే నితిన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి నార్నే అనే రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయగా ఇతని నెట్వర్క్ 15,000 కోట్లకి పైగా ఉండి రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అనే చెప్పొచ్చు. ఇక లక్ష్మీ ప్రణతి తన స్కూలింగ్ ని సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న లక్ష్మీ ప్రణతి బాగా చదివి తన తండ్రిలాగే వ్యాపారవేత్త అవ్వాలనుకుంది. అలా నజర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదువుతున్నప్పుడు ఈమెకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఇక అలా జూనియర్ ఎన్టీఆర్ కి అప్పటికే సినిమా ఇండస్ట్రీలో అమాంతంగా క్రేజ్ పెరగడంతో ఎలాగైనా తనని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని హరికృష్ణ గారు డిసైడ్ అయి తమ బంధువుల అమ్మాయితో ఎన్టీఆర్ కి పెళ్లి చేస్తే అందరూ కలుస్తారని చంద్రబాబుకి చెప్పగా అతను తన సొంత చెల్లెలు కూతురైన మల్లిక, అంటే చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు మల్లికా గారి అమ్మాయి లక్ష్మీ ప్రణతికిచ్చి పెళ్లి చేస్తే అందరూ కలుస్తారని ప్లాన్ చేశారు. అంతేకాకుండా అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి, టీడీపీకి క్లోజ్ గా ఉంటూ తరచూ ప్రచారంలో పాల్గొనడంతో లక్ష్మీ ప్రణతితో పెళ్లి చేస్తే పార్టీకి నమ్మిన బంటులా ఉంటాడని డిసైడ్ అయి నార్నే శ్రీనివాసరావు గారితో మాట్లాడగా చంద్రబాబు ఎంత అంటే అంతే అని శ్రీనివాసరావు గారు ఇమీడియట్ గా ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక అలా అప్పుడే లక్ష్మీ ప్రణతి ఇంటర్ సెకండ్ ఇయర్ ని పూర్తి చేసి ఉండడంతో ఇరు కుటుంబాలు అదే కరెక్ట్ టైం అని వారిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ లక్ష్మీ ప్రణతి 16 ఏళ్లే ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మేజర్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం తప్పని 2 సంవత్సరాలు వెయిట్ చేశాకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని చేసి పెళ్లిని ఫిక్స్ చేసుకున్నారు. ఇక అలా చంద్రబాబు తన మేనకోడలు మల్లికా గారి పెళ్లిని నార్నే శ్రీనివాసరావుతో కలిసి చంద్రబాబు జరిపించాడని శ్రీనివాసరావు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తన కూతురు పెళ్లిని జూనియర్ ఎన్టీఆర్ తో జరిపించడానికి చాలా హామీలు ఇచ్చాడని, అందులో తనకి రాజకీయ పదవిని కూడా ఇస్తానని చెప్పి మాట తప్పడంతో శ్రీనివాసరావు గారు చంద్రబాబుపై మండిపడుతూ చాలా ఆరోపణలు చేశారు. దీంతో శ్రీనివాసరావు 2018లో వైసీపీ పార్టీలో చేరడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక ఇదే విషయం మీద శ్రీనివాసరావు మాట్లాడుతూ 1999లో చిలకలూరిపేట నుండి టికెట్ ఇస్తానని చెప్పడంతో తను అక్కడే ఉండి ప్రజలకి నీళ్ల సమస్యల్ని తీరుస్తూ రోడ్లు కూడా తన డబ్బులతోనే వేపించి జనాలతో ఏకమవ్వగా అక్కడ కొంతవరకు సపోర్ట్ దొరకడంతో తను ఈజీగా గెలవచ్చనుకున్నాడు. కానీ చంద్రబాబు శ్రీనివాసరావుని పిలిచి ఆ ప్లేస్ లో మరో వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని, తను కావాలంటే ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ అది కూడా ఇవ్వకుండా మోసం చేశాడని, అప్పటి నుండి శ్రీనివాసరావు చంద్రబాబుకి మరియు తన పార్టీకి దూరం అవుతూ వచ్చాడనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే తన కూతుర్ని ఎన్టీఆర్కి ఇచ్చి పెళ్లి చేస్తే నీకు నచ్చిన చోట టికెట్ ఇస్తానని చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక శ్రీనివాసరావు తన 16 కూతురికి 28 ఎన్టీఆర్తో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అందుకు జూనియర్ ఎన్టీఆర్ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకి ఫ్యాన్స్లో నెగిటివిటీ రావడంతో పాటు భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందని ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నారు. ఇక అలా 2011లోనే నార్నే శ్రీనివాస్ నెట్వర్క్ 10,000 కోట్లు కాగా అల్లుడికి కట్నంగా ఎంత ఇస్తారనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. కానీ నార్నే శ్రీనివాసరావుకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాగా 10,000 కోట్ల ఆస్తిలో వీరిద్దరికి చెరోసగం ఇవ్వాలని డిసైడ్ అయి కూతురు పేరు మీద 5,000 కోట్ల ఆస్తిని రాసిచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్కి ఒక పెద్ద బంగ్లా కట్టించడమే కాకుండా ప్రైవేట్ జెట్ ని కూడా పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడనగా ఆ పెళ్లికి నందమూరి కుటుంబ సభ్యులు, నారా ఫ్యామిలీ మరియు నార్నే ఫ్యామిలీ వారంతా హాజరవ్వగా ఆ పెళ్లిని 4 రోజులు అంగరంగ వైభవంగా చేయడంతో ఈ పెళ్లి 2011 మే 5న టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కానీ ఆ పెళ్లిలో లక్ష్మీ ప్రణతి సాడ్ గా మరియు చిన్నపిల్లలాగా కనిపించడంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేస్తున్నారనే టాక్ బయటికి రావడంతో దీనిపై జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందిస్తూ ఆ అమ్మాయి మేజర్ అనే సర్టిఫికెట్స్ ని కూడా చూపించడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక పెళ్లి తర్వాత చంద్రబాబు నార్నే శ్రీనివాసరావు విషయంలో మాట తప్పడంతో తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ పార్టీకి దూరం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన అల్లుడికున్న ఫేమ్ నేమ్ తోనే టీడీపీ ప్రచారం చేసుకుని గెలుస్తుందని, తనకి పదవి టికెట్ ఇవ్వకుండా మోసం చేసినట్లే తనని కూడా చేస్తారని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పగా పిల్లనిచ్చి బోలెడు కట్నం ఇచ్చిన మామ మాట కాదనలేకపోవడం మరియు ఆ పార్టీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2014 జూలై 22న అభయ్ రామ్ అనే అబ్బాయి జన్మించగా రెండో సంతానంగా అమ్మాయి పుట్టాలని అనుకున్నారు. కానీ 2018లో రెండో సంతానంలో భార్గవ్ రామ్ అనే మరో అబ్బాయి జన్మించడంతో ఒకవైపు బాధగా ఉన్నా చేసేదేమీ లేక ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీని చాలనుకున్నారు. ఇక అలా తన తాత ఎన్టీఆర్ గారి గుర్తుగానే తన ఇద్దరు కొడుకులకి చివర్లో రామ్ వచ్చేలా నామకరణం చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రణతి చిన్నప్పటి నుండి తండ్రిలాగే వ్యాపార రంగంలో రాణించాలనుకున్న చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో ఇప్పుడు భర్త పిల్లల ఆలన పాలనలో పడి తన ఆశయాలని పక్కన పెట్టేసింది. ఇక లక్ష్మీ ప్రణతి పిల్లలు పుట్టక ముందు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫంక్షన్స్ కి వెకేషన్స్ కి తరచూ వెళ్తున్నప్పటికీ పిల్లలు పుట్టాక అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి తను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనే ఆశయంతో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈమె తమ్ముడు నార్నే నితిన్ 1994 జూన్ 15న జన్మించగా చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తో పెరిగిన నితిన్ సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివి తన డిగ్రీని చెన్నైలోని లయోలా కాలేజీలో పూర్తి చేయగా అప్పటికే తన అక్క లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ తో పెళ్లి చేయడం, జనాల్లో తన బావకి ఉన్న క్రేజ్ ని చూసి నార్నే నితిన్ కి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే తన తండ్రి మాత్రం తమకున్న మీడియా వ్యాపార రంగం చూసుకోమని, యాక్టింగ్ లాంటివి వద్దని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన బావమర్దికి సపోర్ట్ చేస్తూ మామ శ్రీనివాసరావుని కన్విన్స్ చేసి ఎవరి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేమని 2-3 మూవీస్ వరకు కొన్నాళ్లు ట్రై చేయమని చెప్పడంతో అల్లుడి మాట ప్రకారం కొడుకుని సినిమాల్లోకి వెళ్లేందుకు అనుమతించాడు. ఇక అలా తను సోలో హీరోగా ఎంట్రీ ఇస్తే ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారో తెలియదని మ్యాడ్ అనే మూవీలో 3 హీరోల్లో ఒకరిగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నార్నే నితిన్ యాక్ట్ చేయగా ఆ మూవీ 2023 మే 10న రిలీజ్ అయి హిట్ అయింది. ఇక అలా ఈ జోష్ తోనే సోలో హీరోగా ఆయ్ అనే మూవీ చేయగా ఆ మూవీ 2024లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా తనకున్న బ్యాక్గ్రౌండ్, మనీ, పవర్ కారణంగా మ్యాడ్ స్క్వేర్, శ్రీ రాజావారు అనే మూవీలో యాక్ట్ చేసినప్పటికీ నార్నే నితిన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే 31 ఏళ్ల నార్నే నితిన్ కి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలని వెతికే క్రమంలో హీరో దగ్గుబాటి వెంకటేష్ కి రిలేటివ్ అయిన నెల్లూరుకి చెందిన తాళ్ళూరి వెంకటకృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులు అటు బిజినెస్ లో ఇటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఆర్థికంగా బలంగా ఉండడంతో వీరి అమ్మాయి శివాని రీసెంట్ గానే డిగ్రీ పూర్తి చేస్తుండడంతో వారికి నార్నే శ్రీనివాసరావు మ్యారేజ్ ప్రపోజల్ ని పంపగా వారి దగ్గరికి వచ్చిన మంచి సంబంధాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. అలా 2024 నవంబర్ 3న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని జరపగా అప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ గాని నారా ఫ్యామిలీ గాని ఎంగేజ్మెంట్ కి హాజరు కాకపోవడంతో వీరి ఫ్యామిలీ గొడవలు ఇంకా సద్దుమనగలేవు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక అలా ఎంగేజ్మెంట్ జరిగిన సంవత్సరం తర్వాత అంటే 2025 అక్టోబర్ 10న పెళ్లి ఫిక్స్ చేయగా ఆ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్, వెంకటేష్, రానా,
ప్రొడ్యూసర్ నాగవంశీ అని ప్రముఖులు రాజకీయ నేతలు హాజరైన నారా చంద్రబాబు ఫ్యామిలీ గాని నందమూరి ఫ్యామిలీ గాని పెళ్లికి హాజరు కాకపోవడంతో మామ అల్లుడు ఒక సైడ్ అయితే నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఒకవైపు అన్నట్లు అయిందని, ఇక మామ సపోర్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొత్త పార్టీని పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఈ ఐడియా వారిద్దరికి ఉండడం వల్లే ఆ రెండు కుటుంబాలు ఇద్దరితో కలవట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ మనవి అనుకునేంత వరకే ఈ బంధాలు అనుబంధాలు, మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. ఇది ఫోక్స్ లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్